మే 5వ తారీఖు ఉద్యమ కార్యాచరణ విషయంలో ఆల్రెడీ సమావేశం అయ్యే ఆలోచనలో ఉన్నారు జేఏసీ నేతలంతా. ఏం చేస్తే కరెక్ట్ అని మీ అభిప్రాయం సార్? మే 5వ తారీఖు. మే 5వ తారీఖు మీ అనాలిసిస్ ప్రకారం దీక్ష జరుగుతుందని మీరు అనుకుంటున్నారేమో. హ్మ్. నేను భావించడం లేదు. అసలు జరగదు. నాకు 100కు 100% వీళ్ళ కార్యాచరణ ప్రణాళిక పండబెట్టేదిగా, నానబెట్టేదిగా, తుంగలో తొక్కేదానిగానే అస్త్ర సన్యాసం చేసి పలాయనం చిత్తగించేదానిగానే కనబడతా ఉంది. అలాంటి సంకేతాలు వస్తున్నాయి. హ్మ్. దానికి నిన్న జరిగిన మీటింగు హ్మ్. ప్రభుత్వం పోకడ వీళ్ళ వైఖరి స్పష్టం చేసింది. అడగని వరంగా బదిలీల మీద నిషేధం ఎత్తేసినాం, మీరంతా బదిలీలకు సమాయత్తం కాండి అని అందరినీ చెట్టుకొని పుట్టకొక్కరు డైవర్ట్ చేసే పోరాటం. కనబడతా ఉంది. మూడవది, ఇందాక మనం మాట్లాడిన దాంట్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల్లో మళ్ళీ మీరు అంటారేమో రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు సార్ అని. ఇంకా రేవంత్ రెడ్డి నాకు శత్రువు కదా. రేవంత్ రెడ్డి చీల్చుకొని తొక్కుకుంటా తొక్కుకుంటా బండల్లో నుంచి, నెర్రెల్లో నుంచి, బొక్కల్లో నుంచి వచ్చినోడే అనుకుందాం. ఇంకా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ను నువ్వు తూట్లు పడుస్తావా? ఇంత అన్యాయమమ్మా. మీ బోటి వాళ్ళు పిల్లలు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తే కేసీఆర్ గారు దాన్ని కంటిన్యూ చేసాడు. ఎంతోమంది పిల్లలకు ఉపయోగపడ్డది కదా. వేలాది మంది పిల్లలు ఫీజులు చెల్లించలేని స్థితిలో అనేక మంది పిల్లలకు ఉపయోగపడ్డది కదా. నువ్వేం చేసినావు? ఇప్పటిదాకా పెండింగ్ పెట్టినావు. 2700 కోట్ల పైచిలకు ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రూపాయి ఇవ్వకుండా 30 నెలల కాలం నుంచి మురుగబెట్టి ఇవాళ నువ్వేం మాట్లాడినావు అంటే, మెయిన్ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తే కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లోకి పోకుండా విద్యార్థుల ఖాతాల్లోకి డబ్బులు పోయే విధంగా నేను చూస్తా. గొప్ప పరిణామం ఇది. విజన్ ఉన్న ప్రభుత్వం మాది, చాలా తెలివైన ప్రభుత్వం, మాకు మోకాలలో లేదు, మీద అరికాలలోకి వచ్చేసింది అనే విధంగా జియోస్ నెంబర్ 7 ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, అడ్మిషన్ చేసేటువంటి యాజమాన్యాలు, ప్రైవేట్ కళాశాలలు ఫీజు కట్టండి అడ్మిషన్ ఇస్తాడా? ఫీజు ఎవరు కట్టాలి? ఫీజు కట్టి కాలేజీలో చేరి ఆయన చదివిన తర్వాత నువ్వు డబ్బులు ఆ పిల్లోడి ఖాతాలకు పోతే ఆ డబ్బులు తల్లికో తండ్రికో ఇంటికో ఉపయోగపడే పరిస్థితి. అంటే ముందుగా నువ్వు బాగుంటే బతికితే నేను అప్పుడు కనబడతా, వినబడతా, నాకు చేతనని నేను చేస్తా అనే విధంగానే ఉంది. ఇట్లాంటి ప్రభుత్వము ఏం మాట్లాడినామో గతంలో. కేసీఆర్ గారు దుర్మార్గము, దొరా, చదువుకోకుండా చేస్తున్నాడు, బర్రెలిచ్చి బర్రె కాసుకోమంటుండు, గొర్రెలిచ్చి గొర్రెలు కాసుకోమంటుండు, చేపలిచ్చి చేపలు పట్టుకోమంటుండు, చదువుకు మిమ్మల్ని అందరూ దూరం చేస్తుండు అని మాట్లాడండు. నేను చెప్పడంలే, ఇదే రేవంత్ రెడ్డిగా అదే ప్రతిపక్షాలు చాలామంది మాట్లాడారు. ఇవాళ చదువుకు దూరమైనటువంటి వర్గాలను కాపాడడం కోసము చేపలు ఇచ్చిండు, గొర్రెలు ఇచ్చిండు, బర్రెలు ఇచ్చిండు. ఆ వర్గాలను కాపాడిన మాట 100కు 100% వాస్తవం. కానీ రాజశేఖర్ తెచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ను కొనసాగిస్తూ అనేక మంది, వేలాది మంది పిల్లలు, లక్షలాది మంది విద్యార్థులకి ఇలా 14 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 14 లక్షల మంది విద్యార్థులను చదువుకు దూరం చేసి, చదువు భారం అనే విధంగా చేసి, చదువుకునే స్థితి నుంచి చదువుకునే స్థితికి విసిరేసినాం కదా. ఈ దుర్మార్గం నీకు తగునా రేవంత్ రెడ్డి గారు? ఎంతమంది పొట్ట కొడతావు? రైతుల పొట్ట కొడుతుంది, గితనుల పొట్ట కొడుతుంది, నేతనుల పొట్ట కొడుతుంది, విద్యార్థులను చంపుతీవి, ప్రజలను చంపుతీవి, రైతులు కళ్ళాల కాడ దస్తా ఉన్నారు. ఎవరు సుఖంగా ఉన్నారు? ఎందుకు ఈ ఆగమైనటువంటి పరిస్థితి? ఏది ఏమని ప్రభుత్వం మాత్రం ఇమ్మీడియట్గా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం యథావిధిగా కొనసాగించకపోతే, డబ్బులు చెల్లింపులు చేయకపోతే, ఆ విద్యార్థులు చదువుకు దూరం అయితే గతంలో ఎక్కడైతే అసంతృప్తి ఉంటుందో అసమ్మతి పెరుగుతుంది. అసమ్మతి అక్కడి నుంచి ఆందోళన పుడతాయి. ఆందోళన నుంచి పోరాటాలు వస్తాయి, ఉద్యమాలు వస్తాయి, విప్లవాలు వస్తాయి. గతంలో జరిగిన పరిస్థితి వల్లనే అన్నా నీవే దిక్కు అని అంటే అన్నలు పుట్టుకొచ్చిండ్రు. ఇవాళ అలాంటి పరిస్థితికి నెట్టేయబడుతుంది. యువతను మీరు ఎల్లగొడుతున్నారా? డిస్ట్రక్టివ్ నేచర్కి వెళ్ళిపోమంటున్నారా? విధ్వంసకారులుగా తయారు చేయదలుచుకున్నారా? కానీ అవసరాలు తీర్చి ఆదుకునేటువంటి ప్రభుత్వం ఏది ఉన్నా జంజి అంటే ఇప్పటి తరం పిల్లలంతా కూడా కడుపులో పెట్టి ప్రభుత్వాన్ని కాపాడుకుంటారు, కాదని ఎవరు అన్నారు. వాళ్ళకి బతికే లేకుండా చేసినప్పుడు ఏం చేస్తారు? తిరగబడతారు, మరల పడతారు కదా. అదే కదా జరిగేది. కాబట్టి ప్రభుత్వము అనేక రకాలుగా ఉండాలి. మా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ మా హక్కుల వరకే పరిమితం కాకుండా నోరిప్పండి. మేధావులు అంటారు, గురై దొర ముగ్గురు స్వయం ప్రకటిత మేధావులు, నేనే మేధావులు అని చెప్పుకున్నారు.
ఆనాడు అవసరం ఉన్నాయి అవసరం లేని అని మాట్లాడారు. బస్సు యాత్రలు చేసిర్రు, డప్పులు కొట్టిర్రు, మైకులు పెట్టిర్రు, ప్రచారం చేసిర్రు. మరి ఈ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ దూరం అయితే అన్యాయమైన విషయం అని ఎందుకో మాట్లాడరు. చచ్చి చెడు ఊపిరి పీల్చుకుంటే ఆ 2 ఎమ్మెల్సీలు ఊడిపోయేటి దక్కినాయి. ఒకటి కోదండరామ్‌ది, 2 అజారుద్దీన్‌ది. ఉంటాయా ఊడిపోతాయా, ఉంటాయా ఊడిపోతాయా అంటే మరి ఏం ఫెవికోల్ పొందామో నాకు తెలవదు గానీ, ఇప్పుడున్నటువంటి గవర్నర్ గారు ఫైల్ పోగానే సంతకం చేసిండు, అప్రూవల్ ఇచ్చిండు, ఎమ్మెల్సీలు వచ్చేసినాయి. మరి గతంలో కూడా పూజా సత్యనారాయణది, శ్రవణ్ కుమార్‌ది పంపించిర్రు. మరి తమిళసై గారు సంతకం చేయలేదు, రిజెక్ట్ చేసిండ్రు. అంటే బంధం ఎక్కడుందో, అనుబంధం ఎక్కడుందో అర్థమైపోతుంది. అర్థం కానటువంటి స్థితిలో ఎవరు లేరిక్కడ. మేధావులు నోరిప్పండి. నిజంగా మీరు మేధావులైతే. సామాజిక విశ్లేషణలో మీరుంటే ఆ పిల్లల బతుకులు ఆగంగోక ముందు నోరు తెరవండి. ఎన్నడూ మాట్లాడినరమ్మా? పెన్షనర్స్ విషయంలో మాట్లాడినరా? మా 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 ఇష్యూస్‌లో మాట్లాడినరా? ఎవరి విషయంలో మాట్లాడలే. గురుకులాలకు అంతమంది పిల్లలు చనిపోయారు, మాట్లాడినరా? మాట్లాడలే. ఇప్పటికైనా నోరు తెరవండి, మాట్లాడండి. నోరిప్పండి, వచ్చే నష్టమేంది? ఉంటే ఉంటది, పోతే పోతది. గంత పెద్ద తెలంగాణ జనసమితి పెట్టి ఒక ఎమ్మెల్సీ పరిమితం అయిపోతావా? వద్దు కోదండరామ్ గారు, న్యాయం కాదు, ధర్మం కాదు ఇది. నోరిప్పి ముందుకు రండి, మాట్లాడండి. మీ వెనక ఇంకా ఇప్పటి జనం ఉన్నారు, మీ వైపు చూసే వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. మీ మీద మాకేం కోపం లేదు. అంటే సమాజాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నా మీ పల్లవి టీవీ నుంచి, అయ్యా నువ్వు 24 కాదు, 29 కాదు, 34 కాదు, సచ్చదాగా నువ్వే ముఖ్యమంత్రి అయిదువు కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని మీకు పట్టా చేసినాం, రాసిచ్చినాం కానీ, నువ్వు కొంపలు కూలగొట్టకు, చెక్ డ్యాములు బేలు చేయకు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేయకు, ఒక చచ్చిపోయే పెన్షనర్స్ని కాపాడు, మాకు ఇచ్చేటువంటి 5-6 డిఏలు ఇయ్యి, ఇంకా మా పీఆర్సీ, మమ్మల్ని కాపాడుకో, అంత కడుపులో పెట్టి చూసుకో. ఇవన్నీ నువ్వు చెప్పిన మాటలే కదా. లంగా లఫంగులు అత్తుకోరు మాటలు కాదు కదా నువ్వు చెప్పింది. మంచి మాటలు మాట్లాడినావు కదా. మరి మంచి మాటలు ఎట్లా మర్చిపోతారు రేవంత్ రెడ్డి గారు? ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మంచి పాలన అందించమని చెప్తాం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.